హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అత్యవసర సమయాల్లో మెడికల్ రియంబర్స్‌మెంట్, ఈహెచ్ఎస్ క్లెయిమ్ తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులు పొందే వైద్య సేవలకు అయిన ఖర్చులను తిరిగి పొందడానికి రియంబర్స్‌మెంట్ కోసం ప్రభుత్వం నిర్దిష్ట నియమ నిబంధనలను అమలు చేస్తోంది. ఈ ప్రక్రియను సక్రమంగా అనుసరించడం ద్వారా మీ క్లెయిమ్‌ను విజయవంతంగా పొందవచ్చు. మొదటిది మీ ప్రాథమిక అర్హత మరియు ముఖ్య సూత్రం. గుర్తింపు పొందిన ఆస్పత్రులు. వైద్య రియంబర్స్‌మెంట్ పొందాలి అంటే ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ వారిచే గుర్తింపబడినటువంటి రెఫరల్ హాస్పిటల్‌లో మాత్రమే వైద్యం చేయించుకోవాలి. ఈ ఆసుపత్రులు జాబితాను డీఎంఈ వెబ్‌సైట్ లేదా మీ సంబంధిత శాఖ ద్వారా తెలుసుకోవచ్చు. వర్తించేవారెవరు అంటే ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకైతే వర్తిస్తుంది. ఇక రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, అత్యవసర సమయాల్లో గుర్తింపు లేని ఆసుపత్రులలో వైద్యం చేయించుకుంటే ఏంటి పరిస్థితి? సో, ప్రత్యేక అనుమతి అవసరం. ఒకవేళ నాన్ రెఫరల్ హాస్పిటల్స్‌లో గనుక వైద్యం చేయించుకున్నట్లయితే కొన్ని అత్యవసర పరిస్థితులలో గుర్తింపు లేని అంటే నాన్ రెఫరల్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకోవాల్సి వస్తే రియంబర్స్‌మెంట్ పొందడానికి ప్రభుత్వం నుండి ప్రత్యేక అనుమతి అనేది తప్పనిసరి. అత్యవసర పరిస్థితులు అంటే ఏంటి అంటే రోడ్డు ప్రమాదాలు కావచ్చు, గుండెపోటు కావచ్చు, పక్షపాతం వంటి తీవ్రమైన ఊహించని తక్షణ వైద్య సహాయం అవసరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. ఇక దరఖాస్తు ఎలా చేసుకోవాలి? దాని విధానం ప్రాసెస్ ఏంటంటే అత్యవసర పరిస్థితిని నాన్ రెఫరల్ హాస్పిటల్‌లో చేరడానికి గల కారణాలను స్పష్టంగా వివరిస్తూ ఒక అభ్యర్థన పత్రాన్ని సిద్ధం చేయాలి. సంబంధిత వైద్య పత్రాలను జత చేయాలి. ఈ దరఖాస్తును ప్రాపర్ ఛానల్ ద్వారా అనగా మీ యొక్క డీడీఓ ఆర్ ఎస్టీఓ కార్యాలయం ద్వారా మీ శాఖాధిపతికి అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపించి ప్రత్యేక అనుమతి పొందాలి. అనుమతి లభించిన తర్వాతే రియంబర్స్‌మెంట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక మూడో అప్డేట్ ఏంటంటే రియంబర్స్‌మెంట్ గరిష్ట పరిమితి ఏంటి అని. సాధారణ పరిమితి ఏంటంటే ఒక సాధారణంగా ఒకే వ్యాధికి సంబంధించి చికిత్స కోసం గరిష్టంగా రూ. 2,00,000 వరకు రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ పరిమితి దాటితే ఏంటి పరిస్థితి అంటే ఒకవేళ వైద్య ఖర్చులు రూ. 2,00,000 దాటితే ఆ అదనపు మొత్తానికి రియంబర్స్‌మెంట్ పొందడానికి కూడా పైన తెలిపిన విధంగా ప్రాపర్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేక దరఖాస్తు చేసుకొని ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇక నాలుగో అప్డేట్ ఏంటంటే రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసే విధానం. సో, 50,000 లోపు క్లెయిమ్ ఉంటే ఎలా చేయాలనంటే ఆ ప్రాసెస్ చూద్దాము. 50,000 లోపు ఉన్నట్లయితే ఈ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో మాన్యువల్ పద్ధతిలో జరుగుతుంది. అదెలా అంటే ముఖ్యంగా నిశ్చిత ఫార్మాట్‌లో దరఖాస్తునైతే పూరించి అంటే ఫిజికల్ డాక్యుమెంట్ ఆహ్, మనమైతే అప్లికేషన్ ఫార్మ్‌ను ఫిల్ చేయాలి. సో, దీని ద్వారా అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనగా బిల్స్, రిపోర్ట్స్ అలాగే సర్టిఫికేట్స్ జాబితా కింద ఇవ్వబడింది. వీటిని జత చేర్చాలి. మూడవది ఈ దరఖాస్తును మీ సంబంధిత డీడీఓ కార్యాలయ అధికారికి సమర్పించాలి. ఒకవేళ పదవీ విరమణ చేసిన వారు అంటే పెన్షనర్స్ అయితే చివరగా పనిచేసిన కార్యాలయం ద్వారా అయితే సమర్పించాలి. నాలుగోది వారు దాన్ని సంబంధిత జిల్లా అధికారి ఉదాహరణకు జిల్లా అధికారి లేదా సంబంధిత శాఖ జిల్లా అధికారి కార్యాలయానికైతే పంపుతారు. సో, జిల్లా అధికారి కార్యాలయం నుంచి క్లెయిమ్ స్క్రూట్నీ పరిశీలన కొరకు జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త డీసీహెచ్ఎస్‌కు పంపబడుతుంది. సో, డీసీహెచ్ఎస్ వారు ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత ధరల ప్రకారంగా బిల్లులనైతే పరిశీలించి ఎంత మొత్తం మంజూరు చేయవచ్చో ఈ మేరకు సిఫార్సు చేస్తూ తిరిగి జిల్లా అధికారికి పంపుతారు. డీసీహెచ్ఎస్ సిఫార్సు మేరకు జిల్లా అధికారి ఆమోదించిన మొత్తానికి మంజూరు ఉత్తర్వులు అంటే ప్రొసీడింగ్స్ జారీ చేస్తారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఆధారంగా మొత్తం ఉద్యోగి లేదా పెన్షనర్ ఖాతాకైతే జమ అవుతుంది. ఇక ప్రాసెస్ బి అంటే రూ. 50,000 పైబడినదైతే ఇది
50,000 లోపలైతే మాన్యువల్‌గా అయితే సరిపోతుంది. 50,000 పైబడి మెడికల్ రియంబర్స్‌మెంట్ పెట్టుకోవాల్సొస్తే ఈ మొత్తానికి క్లెయిమ్ చేసే విధానం ఉద్యోగి పనిచేస్తున్న శాఖను బట్టి మారుతుంది. సో, విద్యుత్ శాఖ ఉద్యోగులకు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్‌కి విధానం వీరు తమ క్లెయిమ్ ప్రతిపాదనను ఆన్‌లైన్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో, వారి డీడీఓ ద్వారా ఈహెచ్ఎస్ పోర్టల్ లేదా సంబంధిత ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ఉపయోగించి ప్రతిపాదనలనైతే అప్‌లోడ్ చేయాలి. ఈ ఆన్‌లైన్ ప్రతిపాదనలు నేరుగా సంబంధిత జిల్లా అధికారి లేదా నేరుగా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌కు వెళ్ళే అవకాశం ఉంది. సో, మీరైతే ఖచ్చితమైన విధానం కొరకు డీడీఓనైతే సంప్రదించండి. అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, బిల్లులు, సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ అలాగే ఫిజికల్లీ మీరు సంబంధిత జిల్లా డీడీఓ కార్యాలయం అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఇంకా స్టేటస్ ట్రాకింగ్ విద్యాశాఖ వారు తమ క్లెయిమ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా ట్రాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదే ఇతర శాఖల ఉద్యోగులు లేదా పెన్షనర్లకైతే ఈ విధానం అనేది వీరు ప్రాథమికంగా మాన్యువల్ భౌతిక పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి. ప్రక్రియ ఏంటంటే నిర్దేశిత దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను జతచేసి మీ సంబంధిత జిల్లా అధికారి డీఓకి మాన్యువల్‌గా సమర్పించాలి. జిల్లా అధికారి ఆ దరఖాస్తును పరిశీలించి వారిపై పై అధికారికి ఉదాహరణకు ప్రాంతీయ అధికారి లేదా విభాగాధిపతికి మాన్యువల్‌గా పంపుతారు. అక్కడి నుండి సంబంధిత కార్యాలయం ఉదాహరణకు ఈ ఆఫీస్ వ్యవస్థ ద్వారా ఆ ప్రతిపాదనను ఆన్‌లైన్‌లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు తదుపరి పరిశీలన మరియు ఆమోదం కోసం పంపబడుతుంది. స్టేటస్ ట్రాకింగ్ ఇతర శాఖల వారు తమ క్లెయిమ్ స్టేటస్‌ను తెలుసుకోవడానికి వారికి కేటాయించబడిన అప్లికేషన్ లేదా ఫైల్ ఐడీ నంబర్ అవసరం కావచ్చు. ఏమైనా రిమార్క్స్ ఉంటే వాటిని తి సరిచేసి తిరిగి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ విద్యుత్ శాఖతో పోలిస్తే కొంత క్లిష్టంగా ఎక్కువ సమయం తీసుకునేదిగా అయితే ఉంది అని గమనించాలి. ఇక ఐదోది సమర్పించవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే క్లెయిమ్ సక్రమంగా ప్రాసెస్ అవ్వడానికి మనము తప్పనిసరిగా సమర్పించాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే క్లెయిమ్ దరఖాస్తు ఫామ్ నిర్దిష్ట నమూనాలో పూర్తిగా నింపాలి. రెండోది చెక్ లిస్ట్ సమర్పించే డాక్యుమెంట్ జాబితా. మూడోది సర్టిఫికేట్ ఇది ఔట్ పేషెంట్ ఓపీ చికిత్సకు మాత్రమే వర్తిస్తుంది. నాలుగోది ఆధారిత కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ డిపెండెన్స్ సర్టిఫికేట్ అనమాట. ఉద్యోగి లేదా పెన్షనర్ కాకుండా వారి కుటుంబ సభ్యులు వైద్యం చేయించుకుంటే డిపెండెంట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇక ఐదోది ఉద్యోగి లేదా పెన్షనర్ స్వయ ధృవీకరణ అంటే సెల్ఫ్ డిక్లరేషను. ఇక ఆరోది అత్యవసర సర్టిఫికేట్, ఎమర్జెన్సీ సర్టిఫికేట్. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం చేయించుకుంటే ఆసుపత్రి నుంచి పొందాలి. ఇక ఏడోది ఆవశ్యకత సర్టిఫికేట్, ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్. చేయించుకున్న వైద్యం అవసరమైనదేనని ధృవీకరిస్తూ ఆసుపత్రి నుంచి పొందాలి. ఎనిమిదోది డిశ్చార్జ్ సమ్మరీ. ఇన్ పేషెంట్‌గా చేరితే ఆసుపత్రి నుంచి పొందిన ఒరిజినల్ సారాంశము. అన్ని ఒరిజినల్ బిల్లులు మరియు రసీదులు, మందులు బిల్లులు, హాస్పిటల్ ఛార్జీలు, రక్త పరీక్షల రిపోర్ట్‌లు మరియు వాటి బిల్లులు అన్నీ గూడా ఒరిజినల్సే ఉండాలి. పదోది నాన్ ట్రయల్ సర్టిఫికేట్. ఈ చికిత్సకు సంబంధించి ఎలాంటి అడ్వాన్స్ తీసుకోలేదని, వేరే చోట్ల క్లెయిమ్ చేయలేదని డీడీఓ లేదా కార్యాలయం అధికారి నుండి పొందాలి. 11 ఆసుపత్రి గుర్తింపు పత్రం. మీరు చికిత్స పొందిన ఆసుపత్రి డీఎంఈ ద్వారా గుర్తింపు పొందిందేనని తెలిపే లేఖ, జీవో కాపీ ఆసుపత్రి నుంచి పొందవచ్చు. ఇకపోతే ముఖ్యమైన గమనికలు. అన్ని బిల్లుల రసీదులు, సర్టిఫికేట్‌లు, ఒరిజినల్స్ సమర్పించాలి. వాటి కాపీలను మీ వద్ద భద్రపరచుకోండి. ఈ మేరకు పత్రాలు సమర్పించే ముందు చెక్ లిస్ట్ ఆధారంగా అన్నీ గూడా సరిచూసుకోండి. ప్రభుత్వ నిబంధనల ప్రక్రియలు కాలానుగుణంగా గూడా మారవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సర్క్యులర్‌లను గమనించండి. లేదా మీ డీడీఓ లేదా సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించడం మంచిది. క్లెయిమ్ సమర్పణలో జాప్యం చేయవద్దు. డిశ్చార్జ్ అయిన తేదీ నుంచి నిర్దిష్ట కాల పరిమితిలోగా అంటే సాధారణంగా 6 నెలల్లోగా నిర్ధారించుకోండి. ఇక క్లెయిమ్ అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఈలోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల వైద్య ఖర్చుల రియంబర్స్‌మెంట్ పొందే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది. సో, చాలామందికి తెలిసిందే అయినా సరే, అతి కొద్ది మందికి తెలియకపోయుండొచ్చు. సో, వారి కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని తప్పకుండా ఇతర ఉద్యోగులకుతో మరియు పెన్షనర్స్‌తో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.